దీపని బయటికి గెంటేసిన కాంచన అదేంటి దీపను బయటకు గెంటేయడం ఏంటి అంత అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా? ఇంకా ఆలోచించడం ఎందుకు? వీడియోని అయితే స్కిప్ చేసేయకుండా పూర్తిగా చూసి లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీప కార్తీక్ అయితే శివనారాయణ ఇంటికి నార్మల్గా డ్యూటీకి బయలుదేరుతారు. అలా బయలుదేరుతూ ఉండగా గుమ్మం దగ్గరికి రాగానే దీప కాలు తగిలి దీప పడబోతుంది గుమ్మానికి. అలా పడబోతుంటే కార్తీక్ వచ్చేసి పట్టేసుకుంటాడు. అది చూసి అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. దీపా అని చెప్పి వీల్ చైర్లో ఉన్న కాంచన అయితే చాలా ఫాస్ట్గా గుమ్మం దగ్గరికి అయితే వస్తుంది. అలా దీప పడబోతుంటే కార్తీక్ పట్టుకొని జాగ్రత్తగా నడువు దీప, నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా కాంచన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీప, నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు వినవా? ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి, అయినా నేను నీకు ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను, నువ్వెందుకు నా మాట వినకుండా వెళ్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఇంకా కాంచన అయితే అరుస్తూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే, అమ్మా ఇప్పుడేం కాలేదు కదా, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, అవునరా, నీకు నా మాటలే కనిపిస్తాయి కానీ దీప చేసే పనులు కనిపించవు. ఆల్రెడీ ఒకసారి పడబోతుంటే సుమిత్ర పట్టుకుంది, అప్పుడే ఏమైనా అయ్యుంటే ఏంట్రా పరిస్థితి, నువ్వెందుకు వెనకేసుకొస్తున్నావు దీపని నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి కాంచన అయితే అంటూ ఉంటుంది. అమ్మ వెనకేసుకు రావడం కాదు, దీప కావాలని ఏం పడిపోవట్లేదు కదా, అది అలా జరుగుతుంది కానీ ఏమీ జరగలేదు కదా, ఎందుకు మనం అలా రియాక్ట్ అవ్వడం అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అవునరా, నేను రియాక్ట్ అవుతాను, ఎందుకంటే దీప కడుపుతో ఉంది కాబట్టి. అదే నార్మల్గా ఉండి పడిపోతూ ఉంటే అంత రియాక్ట్ అయ్యేదాన్ని కాదు. నేను నీకు రియాక్ట్ అవ్వడమే కనిపిస్తుంది కానీ దీప చేసే పనులు కనిపించడం లేదు. అయినా సరే నేను ఎప్పుడో చెప్పాను కదా దీపకి ఈ బిడ్డ అంటే ఇంట్రెస్ట్ లేదని, దీపకి ఈ బిడ్డ పుట్టడం ఇష్టం లేదు అని చెప్పడంతో, అత్తయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నేను ఇష్టం లేదని ఏ రోజైనా చెప్పానా మీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. నాకు తెలుసు దీప, ఎందుకు ఇంట్రెస్ట్ లేదని నేను ఎన్నిసార్లు అంటున్నానో తెలుసా, అసలు నీ కడుపులో ఉన్న బిడ్డ పుట్టడం నీకు ఇష్టం లేదు, ఎందుకంటే అసలు ఆ బిడ్డ కార్తీక్ పుడుతుందో లేదో మాకైతే తెలియదు అని చెప్పడంతో ఒక్కసారిగా అనసూయ, కార్తీక్ అలాగే దీప అయితే షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నువ్వు కోపంలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదు, అలా మాట్లాడకూడదమ్మా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అవునరా, నువ్వే చెప్పాలి నాకు, నేనేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా మీ దగ్గరే నేర్చుకోవాలి. అయినా నేను నీకు తల్లినో లేదంటే నువ్వు నాకంటే పెద్దవాడివో నాకు అర్థం కావటం లేదు, నేను మాట్లాడడం నీ దగ్గరే నేర్చుకోవాలి మళ్ళీ అని చెప్పేసి కాంచన అయితే అంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు, అసలు అమ్మకి ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఇటు వరకులాగా లేదు అమ్మ, అమ్మ మనసుని ఎవరో పాడు చేశారు, లేదంటే అమ్మ నోటి నుండి అసలు ఇటువంటి మాటలు రానే రావు అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. కానీ దీప అయితే ఏం మాట్లాడాలో తెలియక, ఏం అనాలో తెలియక కార్తీక్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. దీప, నువ్వు ఏడవకు, ఈ టైంలో నువ్వు బాధపడకూడదు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అనసూయ మాత్రం చెల్లమ్మకి ఏమైంది, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అర్థం కావటం లేదు, ఇటువరకు దీపను చాలా ప్రేమగా చూసేది, కన్న కూతురి కంటే ఎక్కువగా చూసేది, కానీ ఈరోజు దీపని అనరాని మాటలు అంటుంది, అది కూడా కడుపుతో ఉన్న దీపని ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంది, అసలు చెల్లెమ్మకి ఏమైందో నాకు అర్థం కావటం లేదు, ఇలా చూస్తూ ఊరుకుంటే చెల్లెమ్మ ఇంకా ఏమైనా మాట్లాడుతుంది, బాధపడితే బాధపడింది, నేను మాత్రం అసలు దీపని అనొద్దు అని చెప్పేసి ఈరోజు గట్టిగా చెప్పాలి అని చెప్పేసి అక్కడి నుండి అయితే అనసూయ వెళ్ళిపోతుంది. కానీ దీప మాత్రం ఏడుస్తూ ఉంటుంది. కాంచన అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నానని దీప నువ్వు ఏడుస్తున్నావు, నేను జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం తప్ప, అయినా నేనేం చెప్పినా నువ్వు వినవు కదా, నువ్వు ఇలా నా మాట విననప్పుడు నా బిడ్డని నా కార్తీక్ పుట్టబోయే బిడ్డను నువ్వు క్షేమంగా ఉంచినప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండే లెక్కలో అయితే మా ఇంట్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడేసరికి ఇంకా దీప అయితే ఏడ్చుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఏం దీప, నీకు చెప్పేది అర్థం కావటం లేదా అని చెప్పేసి చాలా గట్టిగా కాంచన అయితే పోట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని దీపకే కాదు కార్తీక్ కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అమ్మ, అసలు ఏం జరిగింది, నేను కనీసం పెద్దమ్మని అడిగైనా సరే తెలుసుకోవాలి, అమ్మ ఇటువరకులాగా లేదు, ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావటం లేదు, ఒకరు బాధపడేలాగా ఏ రోజు కూడా అమ్మ మాట్లాడదు, అలాంటిది దీప ఏడుస్తున్నా సరే తనని
ఏమీ అనకుండా ఉండడం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఇంకా కార్తీక్ కూడా దీప వెనకాల రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. దీప బాధపడుకు, అమ్మ ఏదో కోపంలో అన్నట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటే, బావా కోపంలో ఉంటే మాత్రం ఏ మాట పడితే ఆ మాట అంటారా? నీకు పుట్టే బిడ్డ నా కడుపులో లేదా? నాకు మాత్రం జాగ్రత్త తెలియదా? నా బిడ్డను నేను క్షేమంగా ఉంచుకోవాలని నాకు మాత్రం ఉండదా బావా? నేను కావాలని పడిపోతున్నాను చెప్పు. నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమంటుంది అత్తయ్య. నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వు తండ్రివి కాదు అని చెప్పేసి మీ అమ్మ అన్నప్పటికీ కూడా నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేకపోయావు? నువ్వు కూడా అదే అనుకుంటున్నావా? నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి నువ్వు కావా అని చెప్పేసి చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది దీప అయితే. దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంప పగిలిపోతుంది ఇలా మాట్లాడావంటే. నేనన్నానా అమ్మ ఏదో కోపంలో అంది అని చెప్పేసి? నేను చెప్తున్నాను కదా నీకు వినిపించుకోకుండా ఇంకా పదే పదే ఎందుకు దాని గురించే మాట్లాడతావు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అవునులే బావా, నేను ఒక్క మాట మాట్లాడితే మాత్రం నీకు కోపం వస్తుంది, కానీ అత్తయ్య మాత్రం నీ ముందు అన్ని మాటలు నన్ను అన్నప్పటికీ కూడా నువ్వు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. దీప అర్థం చేసుకో, నేను అమ్మకి సపోర్ట్ పలకలేను, నీకు సపోర్ట్ పలకలేను. ఒకరికి సపోర్ట్ పలికితే ఒకరు బాధపడతారు. అందుకే నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయాను. కానీ నువ్వు నా సొంత మరదలివి, అమ్మకి నువ్వు సొంత మేనకోడలు అని తెలియక నేను అలా మాట్లాడుతుంది. అదే నువ్వు మేనకోడలు అని తెలిస్తే అలా మాట్లాడుతుందా చెప్పు? నువ్వే అర్థం చేసుకో. కొన్నాళ్ళు ఓపిక పట్టావంటే నువ్వే మేనకోడలు అని తెలుసుకొని కూతురి కంటే ఎక్కువగా నేను చూస్తుంది, నెత్తి మీద పెట్టుకుంటుంది నిన్ను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏమో బావా, నాకైతే చాలా భయంగా ఉంది. నీకు నేను మరదలనని తెలుసు, అందుకే తెలిసినప్పటి నుంచి నువ్వు ఇంకా నన్ను అపురూపంగా చూసుకుంటున్నావు. కానీ అత్తయ్యకు తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతుందేమోలే అని చెప్పేసి ఇంకా దీప కూడా కార్తీక్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మరదలా, నువ్వు ఈ టైంలో ఏడవకూడదు. నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు అసలు ఏడవద్దు, ఏమున్నా సరే నాకు చెప్పు కానీ నువ్వు ఏడవకు అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు కార్తీక్. వెళ్ళిపోయి అనసూయనైతే అడుగుతూ ఉంటాడు. పెద్దమ్మ, అమ్మకి ఏమైంది? అసలు ఈ మధ్య ఎందుకు అమ్మ అలా మాట్లాడుతుంది? నన్నే అనుకున్నాను, దీపని చాలా అనరాని మాటలు అంటుంది, అసలు అలాంటి మాటలు మాట్లాడవచ్చా అని చెప్పేసి ఇంకా అనసూయనైతే అడుగుతూ ఉంటుంటే ఇవన్నీ విన్న శౌర్య అయితే ఏడుస్తూ ఉంటుంది. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు ఇక్కడ, అంతా బాగానే ఉంది అని చెప్పేసి ఇంకా అనసూయ దగ్గరనున్న శౌర్యం తీసుకొని తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు కార్తీక్. ఇంకా అనసూయ అయితే, బాబు మీ దగ్గర వద్దు, శౌర్యని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను. మొన్న ఏం జరిగిందో తెలుసు కదా, తన నిద్రలో దీప కడుపు మీద కొట్టింది, అందుకే ఇంకా నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని చెప్పేసి శౌర్యం తీసుకొని అనసూయ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కార్తీక్ కూడా దీప దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి కార్తీక్ కాదు అని చెప్పేసి ఇంకా కాంచన అయితే దీపని బయటకు గెంటేయాలని చూస్తుంది.